ప్రభు నామనకు ఘనత కలుగును గాక. యెహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయము 19వ వాక్యం మనం చదువుకుంటున్నాము. అయితే నువ్వు దుర్మార్గుని హెచ్చరిక చేయక అతడు తన దుర్మార్గత నుండి దుష్క్రియల నుండి మరలిని ఎడల అతడు తన దోషమును బట్టి మరణం అవును, కానీ నువ్వు తప్పించుకుందువు. ప్రియమైనటువంటి దేవునిలారా, ఇక్కడ యెహెజ్కేలు ప్రవక్తకు దేవుడిస్తున్నటువంటి హెచ్చరికను గురించి మనం చూస్తున్నాం. మరి అతన్ని ఇశ్రాయేలీయులకు కావలివానిగా నియమించున్నారని ప్రభు చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. యెహెజ్కేలు గ్రంథం 3:17 నుంచి 20 వరకు చదివితే మనకు కనపడుతుంది ఆ వాక్యాలు. కాబట్టి కావలివానిగా నియమించడం అంటే కాపరిగా నియమించడం అని గ్రహించుకోవాలి. ఆ కాపరిగా నియమించబడినటువంటి తనకు కొన్ని నిబంధనలు చెప్తున్నాడు. ఏమిటంటే, పాపి పాపంలో జీవిస్తుండగా అది నువ్వు గమనించి అతన్ని హెచ్చరించినప్పుడు అతడు మనసు మార్చుకొని దేవుని వైపు తిరిగినట్లా అతని ఆత్మ విషయమై నిన్ను నేను అడగను, నీ ఉత్తరవాది కాదు. ఒకవేళ అతడు హెచ్చరిక చేయబడి తన మనసు మార్చుకొని దేవుని వైపు తిరగకపోతే వాని ఆత్మకి వాడే ఉత్తరవాది అని చెప్తున్నాడు. అయితే అతడు పాపి అయి ఉండి నేను చెప్పిన తర్వాత నువ్వు హెచ్చరిక చేయకయు అతన్ని దేవుని వైపు మళ్ళించుకయు చేసి ఉండిన ఎడల అతని ఆత్మకు నువ్వే ఉత్తరవాది అని చెప్తున్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవునిలారా, దేవుని బిడ్డలు దేవుని సేవ చేసినప్పటికీ మనం ఒక తప్పు చేసినప్పుడు ప్రజల్ని హెచ్చరించే బాధ్యత మనకుంది. ఇది నాలో చాలామందికి ఇష్టం లేదు. ఎందుకంటే చేస్తున్నావు అంటే మీరేంది మాకు చెప్పేదని అడిగేవాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ అది బాధ్యత అని ఇక్కడ యెహెజ్కేలు గ్రంథంలో మనం గమనిస్తున్నాం. సేవకులు ఖచ్చితంగా ప్రజలు పాపంలో ఉండే తప్పులో ఉండే వాళ్ళని పిలిచి గద్దించి వారిని సరైన త్రోవలు నడిపించాలని దేవుడు ఇక్కడ హెచ్చరిక ఇస్తున్నాడు. వాడు వాక్యం గద్దించినప్పుడు విని పాపపు త్రోవ విడిచి సరైన త్రోవలోకి వస్తే సరే, లేని ఎల్ల వాళ్ళ ఆత్మను గురించి నిన్ను ఉత్తరవాది కాదు, నేను అడగను, వాడే దానికి ఉత్తరవాది అని చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాం. మనకైతే కొత్త నిబంధనలో ప్రభు ఒక ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. అదేమిటంటే, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి, నమ్మి బాప్టిసం పొందువాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును అనే మార్కు సువార్త 16వ అధ్యాయం 15-16 వాక్యాల్లో మనం గమనిస్తున్నాం. ఇంకా మనం గమనించినప్పుడు మత్తయి సువార్తలో కూడా ప్రభు ఒక మాట చెప్పున్నాడు. 28వ అధ్యాయం 18 నుండి 20 వరకు చూస్తే, నాకు పరలోకమందున భూమి మీదను సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయో కుమారుని యొక్కయో పరిశుద్ధాత్మ యొక్క నామముల బాప్టిసం ఇప్పించండి, వారు రక్షణ పొందుటకు మీరు సహాయపడాలని చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అయితే నేను మీకు ఏ సంగతిలో నా ఆజ్ఞాపించుతున్నా వాటన్నిటినీ వారికి నేర్పించుడి అని చెప్తున్నాడు. వారు వింటే వారు ఆశీర్వదించబడతారు. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు మీతో కూడా ఉంటాను అని చెప్పినట్టుగా చూస్తున్నాను. దేవుడు మనకు అప్పగించినటువంటి ఈ బాధ్యత నెరవేర్చడం అనేది ప్రతి ఒక్కరికి బాధ్యత. మీరు సర్వలోకమునకు వెళ్ళమన్నారు అంటే ప్రపంచం అంతటి మీద ఈ సువార్త ప్రకటన జరిగించాలని దేవుడు మనకు ఆజ్ఞ ఇచ్చున్నాడు. కాబట్టి ఇది ఎవరో ఒకరు చెప్పేది కాదు, మనం అందరం చెప్పాలా. ఎవరికి పలానా వారికి సంఘం కట్టుకొని బోధించాలని కాదు, నీ ఇరుగువారితో పొరుగువారితో ప్రభువుని గురించి చెప్పి ఆ రక్షణ సువార్త వారికి అందించి వారు దేవుని ఆత్మని హృదయంలో చేర్చుకుంటే, దేవుని వాక్కులు హృదయంలో చేర్చుకుంటే వాళ్ళు కూడా మారు మనసు పొంది రక్షణ పొందుతారు, దేవుని రాజ్యానికి అర్హులవుతారు. ఈ బాధ్యత మనకందరికి ఇచ్చి ఉన్నారు కనుక ప్రియమైనటువంటి దేవునిలారా, మనకు తెలిసిన రక్షణ సువార్తను మనం ఇతరులకు తెలియపరిచి వారిని కూడా దేవుని రాజ్యానికి వారసులుగా చేయుటకు బాధ్యత కలిగి ఉన్నామని గుర్తుపెట్టుకోవాలి. ఇందుని బట్టి ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభువా, సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించమని మీరు సెలవిచ్చి ఉండగా అటు ధైర్యము, అటు జ్ఞానము, అటు నడిపింపు మాకును దయచేసి మమ్మల్ని కూడా దీవించమని, నశించిపోయే ఆత్మల విషయమే భారం కలిగి ప్రార్థనాపూర్వకం సువార్త ప్రకటించి వారిని వైపు మళ్లించుటకు మాకు బాధ్యత ఉంది కనుక మేము కూడా ఈ పని చేయుటకు మాకు సహాయం చేయమని, మీరే మాకు తోడుగుండి చేయబట్టి నడిపించమని యేసుక్రీస్తు పుణ్య నామమున అది మిక్కిలి వినయంతో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.